రామగుండ నుంచి మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? సుహానా గారు చెప్పండి. సార్ నేను స్టూడెంట్. చెప్పమ్మా. సార్ నాకు 10th అయిపోయింది, ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను ఎంపీసీ. సో నెక్స్ట్ ఏ జాబ్ అయితే ఉంటాయి సార్ అవకాశాలు? అమ్మా సుహానా, నువ్వు ఎంపీసీ ఎందుకు తీసుకున్నావు? ఇంజనీరింగ్ వెళ్దామనా లేకపోతే నీ ఆలోచన ఏముండే ఎంపీసీ తీసుకున్నప్పుడు? యాక్చువల్లీ టెట్ రాద్దామని ఉండే సార్. ఓకే. టీటీసీ చేయాలని ఉండే. నాకు పైగా మ్యాథ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. సో అలా వెళ్ళాను. ఇంకా అదే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ ఆప్షనల్? ఇంజనీరింగ్ గురించి అయితే మనకు తెలిసిందే. అది కాకుండా మనము మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అంటున్నావు కాబట్టి బీఎస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సిఎస్ అంటారు. బీఎస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మనకి ఈ కాలం ఆప్షన్స్ చాలా బాగున్నాయి. మనకి లేదంటే బీఎస్సీలో బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ వైపు వెళ్ళినా సరేను ఆప్షన్స్ బాగుంటాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అంటున్నావు కాబట్టి నేను బీఎస్సీ మ్యాథ్స్ కానీ, బీఎస్సీ స్టాట్స్ కానీ, లేకపోతే బీఎస్సీ డేటా సైన్స్ కానీ అటువైపు వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ అయితే మీకు తెలిసిందే, ఇవి కొంచెం తక్కువ తెలుసు కాబట్టి వీటి గురించి నేను అవగాహనిస్తున్నాను. ఈ బీఎస్సీ వాటిలోకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ మార్కులు, మంచి మార్కులు తెచ్చుకుంటే చాలా వరకు కాలేజీలు సీట్ ఇస్తాయి. ఇది కాకుండా మనకి సెంట్రల్ యూనివర్సిటీస్లో కనుక సీట్ రావాలి అంటే సియూఈటీ అని సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఒకసారి మీరు గూగుల్లో సియూఈటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి తెలుసుకోండి. దాంట్లో కూడా సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది. సరే, అయితే ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్ని మనం తీసుకుంటే వీళ్ళు ఇంటర్మీడియట్లో చేసే తప్పులు ఏంటి, వీటిని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? ఇంటర్మీడియట్లో వీళ్ళు జనరల్గా చేసే తప్పులు ఏంటంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనం ఆలోచిద్దాము. చాలా వరకు ఈ తప్పు కామర్స్ పిల్లలు చేస్తారు. ఎంఈసీ సిఈసి తీసుకున్నాము, ఎంఈసీ సిఈసి ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం అనేది ఉంటుంది. నేను మీకు ఇచ్చే ఒకే సలహా ఏంటంటే మనకి టోటల్గా 3 రకాల కాలేజెస్ ఉన్నాయి. ఒకటి టాప్ కాలేజెస్, ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అయ్యే డిగ్రీ కాలేజెస్లో టాప్ కాలేజెస్. ఈ టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే ఇంటర్మీడియట్లో చాలా మంచి స్కోర్ ఉండాలి, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఉండాలి. రెండో రకమైన కాలేజెస్ మనకి 10th లేదా ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ప్రకారం సీట్ ఇచ్చేసేటోళ్ళు. సో మొదటిది మన బోర్డ్ ఎగ్జామ్ బేస్ మీద ఇచ్చేటోళ్ళు, రెండోది ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్ మీద ఇచ్చేటోళ్ళు, మూడోది మనం ఫీజు కడితే ఇచ్చేటోళ్ళు. ఈ మూడిట్లో మనం దేంట్లో ఉండాలనుకుంటున్నాం? ఇన్ కేస్ మనం ఎగ్జామ్ బేస్ మీద కానీ లేకపోతే మన ఇంటర్మీడియట్ బేస్ మీద కానీ మంచి కాలేజ్లో సీట్ రావాలి అంటే ముందు నుంచి ప్లానింగ్ కావాలి కదా. ఇంటర్మీడియట్ ఎంత ఆలోచిద్దాం అంటే ఆ టైంకి ఎగ్జామ్స్ డేట్స్ కూడా అయిపోతాయి.